ఆరాధన చేసుకున్నట్టయితే విశ్వక్సేనుడిని ముందు పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టారు చూడండి. విశ్వక్సేనుడిని పూజించి ఆ విశ్వక్సేన అధిపతిని స్వామివారి పాదాల చెంత కూర్చోబెట్టి చక్కగా బంధువులందరినీ మనం పిలుచుకుంటాం. ఒక చిన్న సత్యనారాయణ పూజ చేసుకుంటేనే బంధువులను పిలుచుకుంటాం, పంచుతాము. ఇప్పుడు ఈ రోజు చక్కగా పూజ చేస్తున్నాం, మెసేజ్లో పంపిస్తున్నాం. మరి ఇక్కడ స్వామి కళ్యాణానికి ఈ విశ్వం లోపలనే అనంతమైనటువంటి గొప్పదేంటి అని అంటే స్వామి కళ్యాణమే గొప్పదే. కాబట్టి ఆ స్వామి కళ్యాణానికి స్వామి తరపు ఉండేటువంటి వాళ్ళు ఎవరు? సర్వ దేవతలందరినీ కూడా ఆహ్వానించాలి. మరి దేవతలందరినీ కూడా ఆహ్వానింపజేసిన తర్వాత ఇక్కడ చక్కగా మనము అట్లాగే మన యొక్క పరిసర ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా శుద్ధి కావాలి. అందుకు చక్కగా వాసుదేవ పుణ్యాహవాచనం. ఇంతకుముందు ఇక్కడ ఒక కలశాన్ని పెట్టి ఆ కలశం లోపల సుదర్శన భగవాన్ని ఆవాహన చేసి ఆ కలశం లోపల ఉన్నటువంటి జలాలకు సర్వ నదీ తీర్థాలన్నింటి శక్తిని ఆ యొక్క జలాలకు మనం ఇనుమడింపజేశాం. చేసి ఆ జలాల చేత మొత్తం ఆలయ సంప్రోక్షణ, ఈ వేదిక సంప్రోక్షణ అందరూ మీ పైన చల్లిండ్రు కదా, ఆ చల్లడం ద్వారా మీరు కూడా శుద్ధి కాబడతారు. మీరు ఎక్కడైతే నుంచో వస్తారు కాబట్టి ఎలా వస్తారో ఎలా ఉంటారో ఇక్కడ వస్తువులన్నీ ఎలా ఉంటాయో తెలియదు మనకు. అవన్నీ కూడా శుద్ధి కావాలి. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎటువంటి అపవిత్రమైనటువంటివి. కాబట్టి ఈ అపవిత్రమైనటువంటి అన్ని కూడా పవిత్రం కావాలి అని చక్కగా మంత్రాలు చెప్తూ అపవిత్ర పవిత్రోవా సర్వ అవస్థాం గతోపివ అంటే మనందరం కూడా ఎటువంటి అవస్థలలో ఉన్నా కూడా అవస్థలన్నీ కూడా గతోపివ దూరమగుగాక. స్మరేత్ పుండరీకాక్ష సభా బాహ్య అంతర శుద్ధి. నేను పుండరీకాక్షుని స్మరిస్తూ ఆ జలాలను నా పైన చుట్టూ చల్లుతున్నా కాబట్టి ఆ జలాలు ఈ పుండరీకాక్షుని నామ మహిమ వల్ల ఆ జల మహిమ వల్ల ఈ యొక్క సభ బాహ్య సభ లోపల సభ బయట అంతరము లోపల అంతా కూడా శుద్ధి అగుగాక అని చక్కగా వేద మంత్రాలను చెప్పుకుంటూ పుణ్యావాచన కార్యక్రమం చేసుకున్నాం. ఈ పుణ్యావాచన కార్యక్రమాన్ని ఏమంటాం? వాసుదేవ పుణ్యావాచన. అంటే మనం ఇళ్ల లోపల జరుపుకునే పుణ్యావాచన వేరు, మనుషుల పెళ్లిళ్ల లోపల జరుపుకునే పుణ్యావాచన వేరు, ఇంటి లోపల ఏదైనా చెడు జరిగినప్పుడు చేసుకునే పుణ్యావాచన వేరు. ఇగో ఇలాంటి కార్యక్రమాల్లో చేసే పుణ్యావాచన ఏమంటారంటే వాసుదేవ పుణ్యావాచన. స్వయంగా ఆ కలశం లోపలికి వాసుదేవుణ్ణి ఆవాహన చేసి విశ్వక్సేనుడిని ఆవాహన చేసి నారసింహస్వామిని అన్ని చేసుకుంటాము. ఇది ఈ యొక్క పుణ్యావాచన. ఇక ఇప్పుడు చక్కగా స్వామి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణోత్సవానికి స్వామిని అమ్మవార్ల సంసిద్ధులను చేయడానికి కళ్యాణ కంకణాలు, ఆ రక్షాసూత్రం రక్షాబంధనము అనేటువంటి జరుగుతుంది. రక్షాబంధన కార్యక్రమం చక్కగా రక్షాబంధనాలకు ఆవాహన దేవతలను సుదర్శనోత్సవాన్ని ఆవాహన చేసి ఆ రక్షా సూత్రాలను ముందు స్వామికి అందరు కూడా నిన్న అందరు రక్షణ కట్టుకున్నారు కదా, అందరూ నిన్న మనం కట్టుకునే కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పుడు స్వామికి రక్షాబంధనాలు కట్టి స్వామిని కళ్యాణోత్సవాలను చేస్తారు. మరి రక్షాసూత్ర కార్యక్రమం ఆరాధన ప్రారంభమవుతుంది. అందరూ శ్రద్ధగా ఒక్కసారి నిన్న చెప్పుకున్న అందరి వాళ్ళ నామం ఎవ్వరు కూడా అంటలేదు. నిన్న ఏం చెప్పుకున్నా? స్వామిని ఆ నామం చేత పిలిస్తేనే స్వామి దిగి వస్తాడు అని చెప్పుకున్నాం. మరి ఈరోజు స్వామి మాత్రమే కాదు, సర్వ దేవతలందరూ కూడా రావాలి. అందుకు ఒకసారి గట్టిగా గోవింద నామస్మరణతోటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఒకసారి అందరూ కూడా లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద, గుండు వెంకటరమణ గోవింద రమారమణ గోవింద 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 గోవింద. रक्षासूत्रदेवताभ्यो नमः। अपराजितमन्त्रान् पठित्वा ओम नमो भगवते अनन्ताय सहस्रशीर्षाय सुगन्धिक्षीरार्धशायने शेषभोगपकर्जनाय गरुडवाहनाय वासुदेवाय नभक्तितवाससे संकर्षणग्रन्थिन्ननिरुद्धैर्षवराहुरसिंहवामन त्रिविक्रम राम 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 कृष्णवरप्रदनमोऽस्तुते। ओम असुराधीत्य यक्षराक्षसभूतप्रेतपिशाचसिद्धयोगिनी नागिनी ब्रह्मराक्षस
महाग्रह असहस दहदह पजपज नदमन शपशप पातय पातय आख्यादाख्यात गृहाण गृहाण अभीशाभीश वंशयद्वंशय त्रासय त्रासय द्रुह्य द्रुह्य चक्रिणे गदाजवत्रिणे वस्मै गुरो सहस्रार सर्वमुख प्रहरणायुधबाहो जय जय विजय विजय अनंतपराजित अप्रतिहत सहस्रनेत्र प्रज्वल प्रज्वल ज्वल ज्वल विश्वरूप मधुसूदनीकरण शंखचक्र गदाधर सर्वनाग प्रमर्दन सर्वदुःस्वप्ननाशन सर्वदेव महेश्वर सर्वग्रह निवारण सर्वयंत्र प्रपज्ञन सर्वदुःस्वप्ननाशन सर्वज्वर विनाशन सर्वबंधु विमोक्षण सर्वदुःस्वप्ननाशन सर्वभूता नमस्कृत सर्वभूतापकार्षण जनार्दन नमोऽस्तु देवो इति रक्षासूत्र देवताभ्यो नमः महालक्ष्मी मावाह्यां महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। एतत् रक्षासूत्रदेवताभ्यो नमः। अर्घ्यपाठ्य आचमनीयस्नान षोडशोपचारपूजाख्यां समर्पयामि। महानैवेद्यं समर्पयामि। मङ्गलमहानीराजनदीपं दर्शयामि। ओम लक्ष्मी रमारमण गोविंद श्रीमान नारायण विष्णुवासुदेवो विरक्षतु प्रदान्तेरनमुञ्जाक्षमान्ते क्षेमजेवच रक्ष रक्ष महदेवेशाम्। ओम वनमाली गतीशाङ्गी शङ्गी चक्री जनन्दगी श्रीमान नारायण विष्णुवासुदेवो विरक्षतु। ओम स्वामिनः अर्घ्यपाभ्य आचमन्याः कृत्वा అమ్మ వెండిదేది యజ్ఞోపవీతం పద్మ వెండిది యజ్ఞోపవీతం ఏంటి వెండిలో पादयोपाध्यं तिरुमुखमण्डले मुखयाचमनीयमाचमनीयं समर्पयामि। औपचारिकेन स्नानं समर्पयामि। आपोदिष्टामयोधुरस्नानपूज्ये ददातन महेरणाय चक्षुषे योगशिवतमोरसः तस्य पादे तेनः वशतीर्वमातर्व तस्मात् अरङ्घमा भूव यस्य क्षयाय जन्मत आपो गणयता जनः एतत् यज्ञोपवीतदेवताभ्यो नमः। गन्धं समर्पयामि। शन्नो देवीरविष्टाय अन्नादो भवन्तु वीतये शन्योरविश्ववन्तुरः यज्ञोपवीतदेवताभ्यो नमः। हरिद्राचूर्णं समर्पयामि। हिरण्यवर्णां धरणीं सुवर्णरजितस्वजां चन्द्रामिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः कुङ्कुमाद्विलेपनं समर्पयामि। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात्। अक्षतां समर्पयामि। पुष्पैः पूजयामि। योगान् पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति धूपमाभावयामि। वनस्पत्यानुसोर्धूपो गन्धाद्यो गन्धमुत्तमम् आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाभावयामि। दीपं दर्शयामि। मानोजिन्सेज्यादवेदो गानस्वं पुरुषं जगद अभिप्रदनमादहि श्रियामा परिपादय
गोदीकान्तरस्य शुद्ध आचमनीयन्द्रमर्पयामि यथादागजः कदलीफलनैवेद्यं निवेदयामि प्रोक्ष्या परिशुद्ध्या मध्य पानीयं समर्पयामि अस्यो वृक्षालयामि पादयो वृक्षालय गन्धूषं समर्पयामि परिवाराय सर्वविद्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमो नमः। ओम मानो सुमंगलम गोविंद విద్యాభ్యాసం చేసుకోవడానికి మరి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీళ్ళకి ఏంటంటే విద్యాభ్యాసం చేయాలి అని అంటే ఉపనయనము చేయాలి. ఉపనయన సంస్కారం చేయండి ఏది కూడా చెయ్యరాదు. కాబట్టి మనస్వామి వారు కూడా మరి తాను విద్యాభ్యాసం సకల విద్యలన్నీ కూడా నేర్చుకోవాలి. సకల విద్యల లోపల కూడా చక్కని ప్రతిభను కనబరచాలి అంటే స్వామివారు విద్యాభ్యాసం చేసుకోవడానికి మనం ఇప్పుడు ఉపనయన సంస్కారం అనేటువంటిది చేసి స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేసి అనంతరము స్వామివారిని విద్యాభ్యాసానికి పంపించడం జరిగింది. ఇక ఇప్పుడు స్వామివారికి కళ్యాణం చేయాలి. విద్యాభ్యాసం పూర్తయింది కాబట్టి స్వామివారికి కళ్యాణం చేయాలి అని అంటే పాద ప్రక్షాళన, స్వామివారి యొక్క పాదాలు మనం ఈ స్వామివారి యొక్క పాదాలు ఉండేటువంటి జటారి ఏదైతే ఉంటుందో దానికి పాద ప్రక్షాళన చక్కగా పురుష సూక్తం చదువుతూ పురుష సూక్తంతో యుక్తంగా స్వామివారి యొక్క పాదాలను కడగడం జరిగింది. ఆ స్వామివారి పాదాలను పంచామృతములు వివిధ జలాల చేత ప్రక్షాళన అంటే కాళ్ళు కడగడం సంప్రదాయం కాబట్టి చక్కగా కాళ్ళు కడిగి ఆ పాదాన్ని పెట్టి చక్కగా పుష్పాలతోటి కేశవాది నామాలతోటి అర్చన చేసి నైవేద్యాన్ని సమర్పించి ఇప్పుడు స్వామివారికి కళ్యాణ వస్త్రాలను సమర్పించడం. వాటిని ఏమంటామంటే మధుపర్కాలు. ఆ స్వామివారి కళ్యాణం జరుపుకోవడానికి కళ్యాణ వస్త్రాలను ధరింపజేయడం మన యొక్క సంప్రదాయం కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవంలో మధుపర్కాలు అనేటువంటివి కార్యపాద్యాలను సమర్పించి స్వామివారికి మధుపర్కాలు అనంతరము మహాసంకల్పయుక్తంగా స్వామివారికి కన్యాదానము ఆ స్వామివారి ఎవరు వారి యొక్క పుట్టుకోత్తరాలను తెలియజేయడం. స్వామివారి యొక్క గోత్రము, స్వామివారి యొక్క తల్లిదండ్రులు, మరి తాతగారెవరు, ముత్తాతగారెవరు అని చెప్పేటువంటి వాటిని ప్రవరలు అంటారు. అంటే మన ఇంట్లో లోపల ఈ పరిచయ కార్యక్రమాలు చేసేదాన్ని ఏమంటామంటే మనం పిల్లాన్ని వివాహం కంటే ముందు కూర్చోబెట్టి నిశ్చయితాంబూలాలు అని అంటారు. వర పూజ అని చెప్పి చేస్తాం మనం ఇంటి లోపల. వివాహం కంటే ముందు అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి చక్కగా ఇరువురు కూడా కొడుక చెక్కలు పోసుకోవడము, ఆ నిశ్చయితాంబూలాలు పెట్టుకోవడము, వర పూజ అనేటువంటి చేసుకుంటారు. అప్పుడు పరిచయ కార్యక్రమాలు చేస్తాం. అబ్బాయి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అబ్బాయి యొక్క గోత్రము, అమ్మాయి యొక్క గోత్రము, అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు, ఏం వంశము ఏంటి అవన్నీ కూడా మనం చెప్తాము. దీన్ని ఏమంటారంటే మన సంప్రదాయం లోపల ప్రవరలు అని అంటారు. కాబట్టి ఇప్పుడు కూడా కన్యాదానం అనంతరము స్వామివారిని అమ్మవారికి తెలియజేయడం, అమ్మవారిని స్వామివారికి తెలియజేయడం. మనం ఇక్కడ గుండు వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటున్నాము. ఆ గుండు వెంకటేశ్వర స్వామి ఎవరు, వారి తండ్రి గారు ఎవరు, వారి తాతగారు ఎవరు,
ముత్తాత గారు ఎవరు, మరి వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ యొక్క గుడ్డు వెంకటేశ్వర స్వామి యొక్క గోత్రం ఏంటి, మరి అమ్మవారు శ్రీ భూనీలాసమేతస్య లక్ష్మి మహాలక్ష్మి అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క తల్లిదండ్రులు ఎవరు, సాక్షాత్తు ఆమె సముద్రరాజ తనయ అని చెప్పుకుంటారు. మరి ఆ సముద్రరాజు ఎవరు, ఆయన గోత్రం ఏంటి, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఇలా చెప్పుకునేటువంటి దాన్ని ప్రవదలు అని అంటాం. ఇప్పుడు చక్కగా మరి ఆ పాద ప్రక్షాళన అనేది పూర్తయింది. ఇంకా వస్త్రాలు, కళ్యాణ వస్త్రాలు సమర్పించిన అనంతరము మరి మహాసంకల్పం, ప్రవర ఉచ్చరణ, తర్వాత మంగళ అష్టకాలు, అనంతరము మాంగళ్య ధారణ, ఇలా కళ్యాణ క్రతువు అనేటువంటిది సాగుతుంది. ఒక్కసారి అందరూ స్వామికి గోవిందా గోవిందా. నా మైకు సౌండే వినిపిస్తుంది, నా ఒక్కరి గొంతే వినిపిస్తుంది తప్ప ఇక్కడ ఇంతమంది గొంతులు మాత్రం వినిపిస్తలేవు. ఒక్కసారి అందరి గొంతులు కలుపుతే ఎంత వినిపిస్తుందో ఒక్కసారి అలా వినిపించాలి. గోవిందా రమారమ గోవిందా. అదే రెండు చెప్పులు తీసుకోండి, రెండు తీసుకోండి. అమ్మ లోపలికి ఎవరు వెళ్ళవద్దు, గుడిలో లోపలికి గర్భగుడిలోకి ఎవరు వెళ్ళవద్దు. అది ఛానల్ గేట్ వేసేయండి. सप्तलोकानि उपरितले प्रतिलोमेन भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यादिलोक सप्तगानो भागे महाराजराजराजमण्डलमण्डिते ऐरावती पुण्डरीकवामगुणान्तरविष्णुसार्वभौम सुप्रदीगार्य अष्टदिग्धन्तिहिन्दोक्तैते लोकालोकशिलवलयिते लवण्येक्षु सुसर्पाटदी क्षीरा शुद्धादिकारे परिवृते एम्बोप्लक्षे प्रभुते पुण्याप्तिने प्रकाशिते इंद्राग्निमनैरति वर्णमाय कुबेर ईशान्यादि अष्टदिक्पालके पालिते लोकालोकपर्वतैरावृते महेन्द्रामलयासि योगिमती वृक्षमती विन्ध्यापराजितानि सप्तजलाजले अंगवंगकलिंगकाश्मीरगाम्बोध सौवीर्य सौराष्ट्र महाराष्ट्रादि मगधमाल नेपाल केरल चोलपांचाल गोलमलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाटक राडबानिद पांड्या वरिंद्र आंध्र सशर्ध बोध कुकुर गुरुगंधर्व विदर्भा विदेश वगगाम बब्बरगेयूर गोद प्रवर्तमाने अस्मिन् संसार चक्रे महति नाना योनिषु जनित्वा केनापि भाग्य विशेषण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतानां नवविधानां महापातक उपपातक आदीनां सत्यः अपनोदन द्वारा श्रीमन्नारायण कैंकर्यरूपं कन्यादानमहं करिष्ये। कन्यादानसमये गोदानमूलान् స్వామివారు వివరిస్తారు. అందరూ కూడా విని శ్రద్ధగా ఆ స్వామిని ప్రార్థన చేసుకోవాలి. గోవిందా గోవిందా. आदिनारायण शर्मणोरत्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु। परभ्यो हविभव अन्तर्यामि अर्चावतार पञ्चारिशेयप्रवरान्वित परब्रह्मगोत्रोद्भवाय वैकुण्ठनाथ शर्मण पौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु। परभ्यो हविभव
సుదేవ శర్మణ ఇక అమ్మవారి పరిచయం. ఓం భక్తులకు తెలియజేయవారా దయచేసి చెట్టు కింద పెట్టిన బండ్లన్నీ పక్కకు జరపండి. భక్తులు చతుర్ధ్యాయిని ఓం వసుంధరా స్థిరాధరా త్రయార్షేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవే విపుల శర్మణోనత్రీ చతుర్వేదాధ్యాయిని ఓం వసుంధరా స్థిరధర త్రయార్షేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవే విపుల శర్మణ పౌత్రీ చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని వసుస్థిర స్థిరాధర త్రయార్షేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవే కాశ్యప శర్మణో సంకల్పపుత్రే చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు చతుర్దశాధ్యాయిని వసుంధరా స్థిరాధర त्रयारुषेय प्रवरान्वित लावण्य गोत्रोद्भवे प्रकृत्यांशारूपिणे धनधान्यादिवस्त्राधां भूदेवी श्रीदेवी नाम्नी इमां कन्यां वृणीत्वं वृणीमहे अहोधास्यामि विष्णवे तुभ्यम् ओं कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्भूषितां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीषयेत् योगाचारक्रमेण मंगलाष्टकान् पठित्वा భక్తులకు తెలియజేయబడగా దయచేసి ఇంట్ల కింద పెట్టిన పంటల్ని పక్కకు జరపడానికి కోరుతున్నాము. పక్కకు జరపండి దయచేసి. विद्यावलं दैववरत्नदे लक्ष्मीपतेन्द्रेन्द्रामि जनकस्य पुत्रीं सीताङ्गना सुन्दरि गोमलाङ्गे श्रीविष्णुपत्नीं भुवनैकमाता मधुवराभ्यां वरदा भवन्तु मंदिरे वैकुंठे कनकाचले गिरिपतौ नारायणाख्याचले लोकालोकमहाचले शनिशिधौ पुण्याचले श्रेष्ठयान् पायान्नो भगवान् पुराणपुरुषात् कुर्यात्तदा मङ्गलम् ओम श्रीरामानुजवल्लभाय शतगोपालसङ्कर्षणो श्रीसौधर्यजनगाञ्चन्द्रमनगाचार्यै सदा वैष्णवै एतैर्भागवतो कवैरनुदिनं संस्कृतं
स्तूयमान्यः सदा आयान्नो भगवान् पुराणपुरुषातुर्या सदा मङ्गलम् सावधान सिन्धु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरती च पल्लवयो श्रीगण्डकी गोमुखी कावेरी कपिलप्रयागनिरत नेत्रद्वयो द्वादयो नाद्या श्रीहरिपादपङ्कजभवः कुर्याच्चदा सुमते रामा जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी हरिसते भाग्यानुसंधायिनी लोकानुपहाचले शनिदेवौ पुण्याचले श्रेष्ठया पायान्नो भगवान् पुराण पुर्या सदा मङ्गलम् मोदे चातुर्यं चतुराननं चतुरवं चञ्चं धनं चन्दनं चार्वाङ्गी चामीरिकरं चमकरं चामीकरं चामरं चातुर्वाननकञ्चमोद्भमखिलं चार्वाङ्गी शमुषोद्भवम् चार्वाङ्गी शमुषोद्भवं चतुरवं कुर्वन्तु सदा मङ्गलम् ॐ तदेव लग्नं सुदिनं तदेव गोविन्द ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं कृष्णराष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादिनाम् अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु तदास्तु
జై శ్రీమన్నారాయణ. స్వామివారికి కళ్యాణ క్రతువులో ఇప్పుడు మాంగళ్య ధారణ ఇంతవరకు కూడా చక్కగా వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు ఆ కీర్తనలు ఆలపిస్తుంటే భజన మండలి వాళ్ళు వెంకటేశ్వర భజన మండలి వాళ్ళు కీర్తనలు ఆలపిస్తుంటే ఇక్కడ మాంగళ్య పూజ జరిగింది. మాంగళ్యానికి లక్ష్మీదేవిని ఆవాహన చేసి మాంగళ్య దేవత ఆరాధన అనేటువంటి జరిగింది. ఇక మాంగళ్య ధారణ జరుగుతుంది. స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్యాన్ని ధరింపజేస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని ఇంతవరకు ఆరాధన జరిగిన మాంగళ్యాన్ని అందరికీ కూడా దర్శనానికి అర్చక స్వామి చూపిస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని దర్శించుకుని ఆ మాంగళ్య చక్కగా స్వామి వారు అమ్మవారి మెడలో మాంగళ్యాన్ని అలంకరింపజేస్తున్నారు.
బ్రహ్మాండే ఆస్తికించన వెంకటేశ సమాధేవో నమో నమవిష్యతి కమారమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద
యొక్క దేవాలయం పక్షాన స్వాగతం పలుకుతూ వారికి ఆ గుండు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన వృతాం పురీ తస్మై బ్రహ్మ చ ఆయుష్కీర్తిం ప్రజాం వదుః ఓం అగ్నిర్భవ శుచిర్భవాదిత్యో యువతేజో భవ విష్ణోర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీ పద్మే అస్తే సుగంధే వక్షస్థలే సుజాయమాన్యై ప్రమోదమాన్యై అభిమన్యమాన్యై పుత్రై పౌత్రై శ్రీవర్ధదార్జీర్ఘమాయుః ఓం యువలగ్రంథ ఉత్తమం పేర్పాడేనాంగళం భావే విద్యార్థి నీరాడినాల్ தேங்கினாலெல்லாம் திங்களும் மாறி பெய்தோ ஓங்கு பெரும்பி சன்னதோடு கைலுகலாம் ஓங்கு வரை மோதல் கண்படுப்பாடே எங்காரே உக்கின்ற செத்து வரை பத்தி வாங்க உடல் நிலைக்கும் வல்லால் பெரும்புழுக்க நீங்காத செல்வம் நிறுத்தோ पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मनोवांचा प्रसिद्धिरस्तु इष्टकाम्यार्थ प्रसिद्धिरस्तु वंशमोक्षाभिवृद्धिरस्तु पुत्राभिवृद्धिरस्तु समस्त श्री गुंड वेंकटेश्वर स्वामी देवता अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु జై శ్రీమన్నారాయణ. ఓడి బియ్యం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా వరుస క్రమంలో వచ్చి ఇక్కడ లైన్ లో రండి. ఇక్కడ వస్త్రాలు పెట్టాలి. నీ నామమొక్కటే నిత్యమురా, నీ నామమొక్కటే